రండి సార్, రండి, చల్లండి, 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 రండి, రండి, రండి సార్. స్వాగతం అండి. ఈరోజు మనందరం ఇక్కడ జిల్లా లయన్స్ సేవాయజ్ఞంలో భాగంగా మన డిస్ట్రిక్ట్ గవర్నర్ లైన్ యూపీఎస్ ఆంజనేయులు గారు విచ్చేసి ఉన్నారు. వారితో పాటు ఫస్ట్ డిస్ట్రిక్ట్ వైస్ గవర్నర్ ఎస్ఎస్ ప్రసాద్ గారు కూడా వచ్చేసి ఉన్నారు. అలాగే సెకండ్ డిస్ట్రిక్ట్ వైస్ గవర్నర్ చెన్నారెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కూడా వచ్చేసి ఉన్నారు. వారందరికీ స్వాగతం పలుకుతూ ఈరోజు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా కూడా సుప్రీం క్లబ్ ప్రెసిడెంట్ అయిన అన్నయ్య సాంబశివరావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అట్లాగే మన లయన్స్ గవర్నర్ గారైన ఆర్సీ గారు లయన్ బయటమా రామకృష్ణ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే ఈ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్గా లైన్ డాక్టర్ ఎంవి రావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే లైన్ డిస్ట్రిక్ట్ సెకండ్ వైస్ గవర్నర్ లైన్ చెన్నారెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే ఫస్ట్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎన్వివిఎస్ ప్రసాద్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన మన డిస్ట్రిక్ట్ గవర్నర్ వివిఎస్ ఆంజనేయులు గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. సో ఈ కార్యక్రమాన్ని నడపవలసిందిగా మన సుప్రీం క్లబ్ ప్రెసిడెంట్ అన్నయ్య సాంబశివరావు గారిని కోరుతూ మైక్ వారికి హ్యాండ్ ఓవర్ చేస్తాం. This is my prayer to thee, my Lord. Strike at the root of penury in my heart. Give me the strength likely to bear my joys and sorrows. Give me the strength to make my love fruitful in service. Give me the strength to never disown the poor or bend my knees before insolent might. Give me the strength to raise my mind high above the daily trifles. And give me the strength to surrender my strength to thy will with love. జాతీయ పతాకానికి వందనం చేసి దాని పట్ల భక్తి విశ్వాసాలను వెల్లడిస్తున్నాము. ఉత్తమ పౌరుని బాధ్యతలను నిర్వర్తించడంలో ప్రతి ఒక్కరూ ప్రదర్శించే శ్రద్ధాశక్తుల మీద దాని ప్రతిష్టా ప్రాభవం ఆధారపడి ఉన్నాయి. సువర్ణాక్షరాలతో లిఖించబడిన దాని పవిత్ర చరిత్ర మన దేశానికి ఘనకీర్తి సాధించేందుకు మనకు ప్రోత్బలాలు అందజేస్తుంది. మన జాతీయ పతాకం పట్ల అత్యంతమైన విశ్వాసాన్ని ప్రకటిస్తూ అక్షరాల అదే మార్గాన నడుస్తామని, ప్రతి ఒక్కరము దాని ప్రాభవ వైభవాలను ఇతోధికం చేయడానికి అనువైన అవిరళ కృషి చేసి దేశాల్లో సగర్వంగా సమున్నతంగా అది ఎగిరేలా చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాను. వన్ మినిట్ సైలెన్స్ అండి. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు శాంతి ప్రజ్ఞ అండి. సార్ అందరూ చేతులు ముందు వస్తుంది. ప్రపంచ శాంతి కొరకు చెప్పండి. శాంతి ప్రతిజ్ఞ. ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ నేను శాంతిగా ఉంటానని, అందరి శాంతిని కోరుకుంటానని, అందరి శాంతికి సహకరిస్తానని, ఎవరి శాంతిని భంగపరచనని ప్రతిజ్ఞ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు తొలి పలుకులు అధ్యక్షుల వారు చేస్తున్నారు. ఈరోజు సేవాయజ్ఞంలో భాగంగా ఇక్కడికి వచ్చిన మన గవర్నర్ విపిఎస్ ఆంజనేయులు గారికి, ఫస్ట్ వైస్ గవర్నర్ ప్రసాద్ గారికి, సెకండ్ వైస్ చెన్నారెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి, అలాగే డాక్టర్ గారికి, అలాగే మీ అందరికీ కూడా
నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ఈ లయన్స్ క్లబ్ విజయవాడ సుప్రీం తరఫున సేవా కార్యక్రమాలు చేయాలని నిర్ణయించుకుని గవర్నర్ గారు ఈరోజు మనకి అవకాశం ఇచ్చారు. ఈ అవకాశంలో భాగంగా డాక్టర్ గారి సహకారంతో 2 ఎలక్ట్రికల్ వీల్ చైర్స్, 1 వీల్ చైరు, ఒక పొయ్యి, గ్యాస్ పొయ్యి, అలాగే 3 ఫ్యాన్లు, దుప్పట్లు, ఒక LCIF కంట్రిబ్యూషన్, అలాగే మొక్కల పంపిణీ కార్యక్రమం అవన్నీ కూడా ఈరోజు తలపెట్టుకున్నాం. ఇవన్నీ కూడా మీరందరూ ఉండి సక్సెస్ చేయాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం తెలియజేస్తూ నెక్స్ట్ ఆర్జీ గారికి మాట్లాడాలి. గుడ్ మార్నింగ్ అండి. ప్రిసైడింగ్ ఆఫీసర్ డిస్ట్రిక్ట్ గవర్నర్ BBPS ఆంజనేయ గారికి, అలాగే ఫస్ట్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ NUS ప్రసాద్ గారికి, సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ చెన్నారెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి, అలాగే సుప్రీం క్లబ్ ప్రెసిడెంట్ అన్నయ్య సాంబశివరావు గారికి, అలాగే సుప్రీం క్లబ్ మెంబర్ అయినటువంటి డాక్టర్ గారికి, ఎంబీరావు గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి సభ్యులకి, వేదిక ఉన్నటువంటి సభ్యులకి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. నా రీజన్లో ఉన్న క్లబ్స్ లో పెద్ద క్లబ్ ఏదైనా ఉందంటే అది సుప్రీం క్లబ్బేనండి. అలాంటి సుప్రీం క్లబ్ మా రీజన్ లో ఉండడం నేను ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. స్టార్టింగ్ నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు, లక్షలు విలువ చేసే సేవా కార్యక్రమాలు కానీ, అట్లా రీజన్ తరఫున ఏదైనా నాకు సపోర్ట్ కావాలంటే ఫోన్ చేసిన వెంటనే ముందుగా ఉండి ఏదైనా మేమున్నాము అని చెప్పి ధైర్యం చెప్పి అన్ని కార్యక్రమాల్లో ముందుండే క్లబ్ ఏదైనా ఉందంటే అది సుప్రీం క్లబ్ అని చెప్పని తెలియజేస్తాను. ఏ కార్యక్రమంలో అయినా సరే ముందుండి ప్రతి ఒక్కటి సేవా కార్యక్రమం అయినా కానీ, అడ్మినిస్ట్రేషన్ లో కానీ, దేంట్లో అయినా సరే రీజన్ ముందుగా ఉండడానికి ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన సుప్రీం క్లబ్ సభ్యులు ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు జిల్లా లైన్ సేవా యజ్ఞంలో భాగంగా ఒక 2 ఎలక్ట్రికల్ వీల్ చైర్స్, అలాగే సీలింగ్ ఫ్యాన్స్, గ్యాస్ పొయ్యి, తర్వాత మొక్కల పంపిణీ కార్యక్రమం, దుప్పట్లు, అలాగే ఒకే రోజు ఇన్ని కార్యక్రమాలు అరేంజ్ చేసి ఈ రోజు ఇక్కడ దిగ్విజయంగా చేయడానికి సహకరిస్తున్నటువంటి సుప్రీం క్లబ్ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ అన్నట్టు. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ కోఆర్డినేట్ చైర్పర్సన్ గా డాక్టర్ ఎంవై రావు గారిని మరి సందేశాన్ని ఇవ్వాలని కోరుతున్నాను. అందరికీ నమస్కారం. జిల్లా గవర్నర్ ఫస్ట్ వైస్ గవర్నర్ ప్రసాద్, సెకండ్ వైస్ గవర్నర్ రెడ్డి గారు, అందరికీ నమస్కారం. ఈరోజు మనం మీటింగ్ పెట్టుకోవడానికి అనుకోకుండా జరిగిపోయింది. విదిన్ 1 డే. ఫస్ట్ శివరాణి గారిని పరిచయం చేసినందుకు కిషోర్ గారు వాళ్ళ టీంని అభినందిస్తున్నాను. ఆమెను చూడగానే ఆమె ఫేస్లో అసలు ఎన్ని ఫీలింగ్స్ మనం చూడవచ్చు. ఒక ఎంపతి, ఒక లీడర్షిప్ క్వాలిటీస్, ఒక గ్రాటిట్యూడ్ మొత్తం ఆ ఫేస్లో చూడవచ్చు. అలాంటి ఫేస్ నేను ఇంతవరకు చూడలే. ఆమె దాదాపు 500 మంది ఈ మస్కులర్ డిస్ట్రఫీతో బాధపడుతున్న వాళ్ళకి లీడర్గా ఉంటూ, వాళ్ళు నడవలేరు, చేతులు పనిచేయవు, కాళ్ళు పనిచేయవు, మాటలు రావు, వాళ్ళందరికీ ఏదో సాయం చేస్తూ, వాళ్ళందరి తరపున మౌత్ పీస్గా మాట్లాడుతూ, వాళ్ళకి వీల్ చైర్స్ అలాంటివి ఏం కావాలో అవి ఇప్పిస్తూ, ప్రస్తుతం ఈ 500 మందిలో 110 మందికి ఇప్పించింది. ఇప్పుడు 112 అవుతున్నాయి. ఇంకో 2 చైర్స్ కలిసి
మన ఎవరికీ లేనటువంటి గొప్ప గోల్స్ ఉన్నాయి ఆమెకి జీవితంలో. ఎవ్రీ మినిట్కి ఇదే లాస్ట్ మినిట్ నాకు అనుకున్నట్టు వర్క్ చేసే మనిషి. చాలా నాకు పరిచయం అయ్యి ఒక వారం కూడా అవలా, అలాంటిది నన్ను అంత ఇదిగా ఇంప్రెస్ చేసింది. సో వెంటనే మా టీంని మోటివేట్ చేసి ఒక వీల్ చైర్ మేము ప్రపోజ్ చేసాము, ఎలక్ట్రిక్ వీల్ చైర్. సో ముందు ముందు మనం ఎంత చేయగలిగితే అంత చేస్తామని చెప్పి హామీ ఇస్తూ ఆమె ఒక అనౌన్స్మెంట్ ఈరోజు చేయదలుచుకుంది. ఒక మెంబర్ కనుక ఈచ్ మెంబరు ఎవ్రీ మంత్ 99 రూపీస్ కనుక సబ్స్క్రైబ్ చేస్తే, ఎవ్రీ మంత్ 99 రూపీస్ ఈచ్ మెంబర్ సబ్స్క్రైబ్ చేస్తే అది వీళ్ళందరికీ ఉపయోగం కోసం వాడి కొత్త ప్రోగ్రాం ఒకటి చేయాలనుకుంటుంది. నాకు ఫస్ట్ నాకు చెప్పంగానే నేను ఒక 10 మెంబర్స్ మా ఇంట్లో వాళ్ళందరి పేర్లు రాసేసుకున్నా. ఎవ్రీ మంత్ మన లైన్స్ కార్యక్రమాలకు పంపినట్టే మీకు కూడా పంపిస్తాను అని చెప్పాను. దాంతో ఒక రకమైన కనెక్షన్ ఏర్పరచుకుంటుంది. ఆమె ఎవరితో మాట్లాడినా సరే రిలేషన్షిప్ నేర్చుకోవాలంటే ఆమె దగ్గర నేర్చుకోవాలి. అంత చక్కగా అనౌన్స్ చేయండి. ఇప్పుడే మీరు అనౌన్స్ చేయొచ్చు, పేర్లు రాసేసుకుంటారా? అయిన తర్వాత చేద్దాం. ఈ కార్యక్రమం అయిపోయినాక ఇది చేద్దాము. సో చాలా సంతోషంగా ఈరోజు మా టీం తరపున DKY దత్తక్రియ యోగా గ్రూప్ తరపున ప్లస్ లయన్స్ సుప్రీం తరపున అందరం కలిసి ఇది ప్రజెంటేషన్ చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఇంత ఈ చిన్న ఫంక్షన్కి ఇంతమంది అటెండ్ అయ్యారంటే ఎప్పటి నుంచో రోటరీలో ఉన్నా, ఎంత పిలిచినా రోటరీ మెంబర్స్ రావడం కష్టం. మనకి ఇక్కడ చక్కగా హ్యాపీగా కలిసిపోతున్నాము. చాలా చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరి ఇప్పుడు డాక్టర్ గారు చెప్పారు ఈ మేడం గారి గురించి. ఈ మేడం గారు మాట్లాడాలని చెప్పేసి కోరుతూ వారి యొక్క మాటలను మీరు వినాలని కోరుతూ మాట్లాడాలని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ముందుగా వేదికను అలంకరించిన పెద్దలకు, ఇక్కడ లయన్స్ క్లబ్ ఎవరైతే గవర్నర్గా ఉన్నారో ఆంజనేయుల సార్కి, నాకు ఇంత మంచి ప్లాట్ఫామ్ ఇచ్చిన MV రావుల్ డాక్టర్ గారికి, అండ్ ఇంతమందిని పరిచయం చేసిన ఇక్కడ నందకిషోర్ గారికి, అండ్ మా డాక్టర్ ప్రవీణ్ సార్కి, అండ్ ఏలూరు నుంచి ఎంతో కష్టపడి వచ్చి ఒక వీల్ చైర్ డొనేట్ చేసిన మా వాసవి సుబ్బారావు సార్కి, అండ్ మాతృదేవోభవ సంస్థ అధ్యక్షులు సత్యనారాయణ సార్కి, ఇక్కడికి వచ్చిన పేరెంట్స్కి, పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ ఈ ఛాన్స్ ఇచ్చినందుకు గ్రేట్ఫుల్గా ఉంటూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ మస్కులర్ డిస్ట్రఫీ గురించి 2 మాటలు చెప్తాను. మస్కులర్ డిస్ట్రఫీ అంటే చిన్న పెద్ద అని తేడా లేకుండా, వయసుతో సంబంధం లేకుండా కింద కూర్చొని లేవలేకపోవడం, నడుస్తూ నడుస్తూ పడిపోవడం, పోలియో లాగా కనిపించే ఒక భయంకరమైన డిసీజ్ అన్నమాట. అది నాకు వచ్చినప్పుడు నేను చాలా డిప్రెషన్ ఉన్నాను. ఆ తర్వాత అర్థమైంది దీనికి సొల్యూషన్ ఎలా అయినా తీసుకురావాలి అనుకున్నాను. ఈ మధ్యలో స్టోరీ చాలా జరిగింది. అంటే లైఫ్ మీద విరక్తి వచ్చి ఈ జీవితం ఎందుకు అనుకొని నా గోల్స్ని నేను రీచ్ అవ్వలేక ఎన్నో అనుకున్న టైంలో నాకంటే సివియర్గా ఉన్న పేషెంట్స్ ఎవరైతే సఫరర్స్ చిన్నపిల్లలుగా ఉండి అవగాహన లేక పేరెంట్స్ బాధపడుతూ నరకం చూస్తూ ఉన్నారో వాళ్ళందరికీ ఒక సొల్యూషన్ తీసుకురావాలనుకున్నాను. దాని యొక్క ప్రయత్నమే అమరావతి రేర్ డిసీజెస్ ఆర్గనైజేషన్ అనేది స్థాపించి ఈరోజు 500 మందికి అన్నీ నేనై, అంటే వాళ్ళకి అవేర్నెస్ దగ్గర నుంచి వాళ్ళ డిసీజ్ని వాళ్ళకి పరిచయం చేసి, వాళ్ళ సైకలాజికల్ థింకింగ్స్ని వాళ్ళకి పరిచయం చేసి, అలా కాదు ఉండాల్సిందని చెప్పి ఫిజియోథెరపీ సెషన్స్ ఇచ్చుకుంటూ, జెనెటికల్ టెస్టులు చేయించుకుంటూ ఎన్నో రకాలుగా ఈరోజు ఎలక్ట్రానిక్ వీల్ చైర్స్ 110 ఇచ్చున్నాం ఆల్రెడీ. 111ది లయన్స్ క్లబ్ ఇస్తుంది, 112ది వాసు సుబ్బారావు సార్ ఇస్తున్నారు, ఏలూరు నుంచి వచ్చున్నారు ఆయన. సో ఎందుకంటే వీల్ చైర్ అనేది ఒక అవయవం అండి. ఎందుకంటే నార్మల్గా ఏదో అనుకుంటారు, ఏదో ఒక వస్తువు ఇచ్చారేమో అనుకుండొచ్చు, కానీ మా పిల్లలు ఫ్రీడమ్ అన్నమాట.
ఇది ఒక ఆత్మవిశ్వాసం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. సో బయట తిరగడానికి 4 గోడల మధ్యనే నా లైఫ్ ఉండాలా అనే దానికి ఆన్సర్ ఏదైనా ఉందంటే వీల్ చైర్. రీసెంట్గా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. అవేర్నెస్ లేకపోవడం అనేది ఎంత భయంకరమైనది అనేది. ఎందుకంటే నేను రెంట్ కోసం హౌసెస్ తిరుగుతుంటే ఏం చేస్తామని అడిగారు. మస్కులర్ డిస్ట్రఫీ అనే ఒక రేర్ డిసీజ్ మీద వర్క్ చేస్తానని చెప్పి అంతే. 92 ఇళ్ళు తిరిగానండి. 92 ఇళ్ళు కూడా స్మూత్గా రిజెక్ట్ చేసినాయి నన్ను, వద్దు కుదరదు అని చెప్పేసి. సో వాళ్ళకి ఏం కావాలంటే ఇదేదో పెద్ద భయంకరమైన జబ్బు అని చెప్పేసి, లేదా ఏదో సంథింగ్ హ్యాపెన్, ఇలాంటి వాటిని అంతరించాలనే ఉద్దేశంతోనే నేను బయటకు వచ్చాను. ఖచ్చితంగా దీని మీద గవర్నమెంట్కి రిప్రజెంటేషన్స్ ఇస్తున్నాను. అండ్ మీలాంటి పెద్దవారిని కలిసి వీల్ చైర్స్ ఇస్తున్నాను. మా వాళ్ళకి పాజిటివ్ థింకింగ్ ఇస్తున్నాను. ఎంత సఫరింగ్ ఉన్నా సరే బతకొచ్చు అని నిరూపించాలనుకున్నాను, అదే చేస్తున్నాను. దానికి సపోర్ట్గా ఉన్నందుకు ఇక్కడున్న పెద్దలకి శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ అమ్మా. మీకు మీ యొక్క అభ్యర్థనకి అందరూ సహకారం కూడా ఉంటుందని చెప్పేసి ఆ దేవుడు మీకు ఆ బలాన్ని ఇవ్వాలని చెప్పేసి చేకూరని చెప్పి అందిస్తూ ఇప్పుడు మన సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ చెన్నారెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ సుప్రీం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి జిల్లా లయన్స్ సేవా కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి క్లబ్ అధ్యక్షులు సాంబశివరావు గారికి, ఈనాటి మన ముఖ్య అతిథి మన ప్రీతమ గవర్నర్. ఈ సంవత్సరం జిల్లా 316D అంటే బహుశా 4 లైన్స్ కూడా ఉన్నారు కాబట్టి కృష్ణా జిల్లా మరియు ఎన్టీఆర్ జిల్లా 2 జిల్లాలకు కలిపి మాది లయన్స్ డిస్ట్రిక్ట్. దాదాపు 107 క్లబ్లు ఉంటాయి, 3500 మంది సభ్యులు ఉంటారు. మరి అటువంటి జిల్లాకి జిల్లా గవర్నర్గా ఈ సంవత్సరం నాయకత్వం వహిస్తూ నిత్యం 365 రోజులు అన్నప్రసాద వితరణ చేయడమే కాకుండా లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్కి దాదాపు 90 లక్షల రూపాయలు ఈరోజు జిల్లా ద్వారా పంపించినటువంటి వ్యక్తి. ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ద్వారా మేము సహాయం చేస్తూ ఉంటాం. మరి అటువంటి వివిపిఎస్ ఆంజనేయులు గారికి, ఫస్ట్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లైన్ ఎన్విఎస్ ప్రసాద్ గారికి, వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్గా చేసి అటు రోటరీలో కూడా సమర్థమైన అనేక పదవులు నిర్వహించి ప్రతి వారం ఒక అంశం మీద ఆరోగ్య అవగాహన మీద చక్కటి జూమ్లో అందరికి కూడా అవగాహన కల్పిస్తున్నటువంటి డాక్టర్ ఎంవి రావు గారికి, రీజన్ చైర్పర్సన్ రామకృష్ణ గారికి, మరి చాలా సేవా యజ్ఞాలు ఈ సంవత్సరం అక్టోబర్ 2వ తారీఖు నుంచి ఇప్పటి వరకు చాలా క్లబ్బుల్లో సందర్శించారు. కానీ ఈరోజు ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని మరి ఎంవి రావు గారు తీసుకోవడం, అట్లా సుప్రీం క్లబ్బులు, అట్లా వాసవి క్లబ్లు, మాతృదేవ అనేక ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ మరి ఈ రకంగా ముందుకు రావడం ముఖ్యంగా శోభారాణి గారు తెలియజేశారు. వీలున్నంత వరకు లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ద్వారా కూడా మీకు కొన్ని వీల్ చైర్స్ ఇవ్వడానికి మాది బహుశా నేను కూడా గవర్నర్ గారి ఆధ్వర్యంలో ఫిబ్రవరి 7వ తారీఖు మా జిల్లా తరఫున ఒక సేవా మహోత్సవం ఉంది. దాంట్లో కూడా వీలున్నంత వరకు సాధ్యమైనంత వరకు జిల్లా గవర్నర్ గారి సహకారంతో కొన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. మరి ఇచ్చేసినట్టు సుప్రీం క్లబ్బు ఈ సంవత్సరం కానివ్వండి గత అనేక సంవత్సరాలకి ఈ జిల్లాలో సేవ అంటే మా జిల్లాలో అతి కొద్ది క్లబ్బులు మాత్రం ఉంటాయి. అటువంటి క్లబ్బుల్లో మరి సుప్రీం క్లబ్లో మంచి ప్రతి సభ్యుడు కూడా చక్కగా సేవ చేస్తూ ఉంటారు. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఎవరైతే అందరూ కూడా చక్కగా బెనిఫిషియర్స్కి అనేక మంది దాతలు ముందుకు వచ్చారో వారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు ఫస్ట్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ వివిఎస్ ఎన్వివిఎస్ ఎస్వి ప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈనాటి సేవాయజ్ఞం ప్రోగ్రాంకి అధ్యక్షత వహిస్తున్న అన్నే సాంబశివరావు గారు, ముఖ్య అతిథి మన జిల్లా గవర్నర్ వివిపిఎస్ ఆంజనేయులు గారు, సెకండ్ వైస్ గవర్నర్ శ్రీనివాసరెడ్డి గారు, అలాగే డాక్టర్ రావు గారు, ఆర్సీ మరి మన ఆర్సీ గారికి అందరికీ కూడా నమస్కారం. విచ్చేసిన లైన్ మిత్రులందరికీ నమస్కారం. రియల్ సర్వీస్ అనేది సుప్రీం క్లబ్ వాళ్ళు సొంతం. ఎందుకంటే నేను చాలా సర్వీస్ యాక్టివిటీస్లో వీళ్ళతో పాల్గొనడం జరిగింది. ఎవరికైతే ఈ సేవ కావాలో, సర్వీస్ కావాలో వాళ్ళకి అందేలా చేయటమే వీళ్ళు చేస్తున్న పని. చాలా ప్రోగ్రామ్స్లో ఎంతోమంది సహాయం చేశారు. ముఖ్యంగా ఆ సేవాభావం కలిగిన వ్యక్తులు ఈ క్లబ్లో ఎక్కువ మంది ఉన్నారండి. అది వాళ్ళ అదృష్టం. కాబట్టి ఇంకా ముందు కూడా మంచి కార్యక్రమాలు చేసి
క్లబ్కి తద్వారా లైనిజానికి మంచి పేరు తీసుకొస్తారని కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చిన సుప్రీం క్లబ్ వాళ్ళందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు మన ప్రీతమ గవర్నర్ గారు లైన్ వివిపిఎస్ ఆంజనేయులు గారు తమ సందేశాన్ని ఇస్తారు. ఒక్క విషయం అండి, మన ఇంటర్నేషనల్ పిఐడి గారు విజయ్ కుమార్ రాజు గారు ఈ వీల్ చైర్స్ గురించి ఒక మాట చెప్పారు. అంటే అమెరికా నుంచి కొన్ని తెప్పిస్తున్నారు, ఒక రకమైన బ్యాటరీతో నడిచే వీల్ చైర్స్. అది ఎప్పుడో వస్తాయి, వచ్చినప్పుడు మనకు తెలియజేసినప్పుడు మన క్లబ్స్ మనకు ఎన్ని కావాలి అనేది మన గవర్నర్ గారి ద్వారా మనం చెప్పి తెలియజేసి మనం తీసుకోవచ్చు. దానికి ఎంత ఖర్చు అవుతుందో కూడా అప్పుడు తెలియజేస్తారు ఎలక్ట్రికల్లీ. అది అంటే వేరే ఆ కంట్రీలో బాగా వాడుతున్నారంట. మనకు ఒక కంటైనర్ పంపించమన్నారు. మన ఆంధ్రాకో మరి మన ఇండియాకో కానీ 2-3 కంటైనర్స్ వస్తాయి. వచ్చినప్పుడు మనకు తెలియజేస్తారు అనమాట. ఆ రోజు చేద్దాం. సభకు నమస్కారం. ఈనాటి సభాధ్యక్షులు లయన్స్ క్లబ్ ఆఫ్ సుప్రీం అధ్యక్షులు అన్నే సాంబశివరావు గారికి, అలాగే ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ గవర్నర్ ఎన్వివిఎస్వి ప్రసాద్ గారికి, అలాగే సెకండ్ వైస్ ప్రెసిడెంట్ గవర్నర్ చెన్నారెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి, అలాగే పెద్దలు, నా చిన్నప్పుడు కూడా నాకు టైఫాయిడ్ జ్వరం వస్తే కూడా ఆయన హాస్పిటల్ అప్పుడు వేరే చాట రెంట్కు ఉండేవాళ్ళు. అప్పుడు ఇంకా విజయ హాస్పిటల్ నిర్మించాలి. అప్పటికి ఆ విజయ హాస్పిటల్ ఒక 2 రూమ్లో 3 రూముల్లో ఉండేది. అప్పుడు నాకు వైద్యం చేసి ఎంతో బ్రహ్మాండంగా చేసి అప్పటి నుంచి తెలుసు మాకు ఎంవి రావు గారు. అలాంటి ఎంవి రావు గారు తర్వాత వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అవటం, అలాగే మళ్ళీ మాకు లయన్స్ క్లబ్లో కూడా జాయిన్ అయ్యి ఆయన సేవల్ని ఆ రకంగా బ్రహ్మాండంగా సేవ చేయడానికి ముందుకు వచ్చిన పెద్దలు మన ఎంవి రావు గారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే రీజన్ చైర్పర్సన్స్ చాలామంది చేయొచ్చు, నేను చేశాను. అలాగే వినూత్నంగా ఒక రీజన్ చైర్పర్సన్ ఎలా ఉండాలి అనే ఉద్దేశంతో బ్రహ్మాండంగా ముందుకెళ్తున్న మా పైడిమేడి రామకృష్ణ గారికి, అలాగే మా చెన్నారెడ్డి శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు ఎల్సీఐఫ్కి మనం ఇంటర్నేషనల్కి చాలా అమౌంట్ పంపించామని. దానికి ముఖ్య కారకులు మా సుధీర్ పాల్ రెడ్డి గారు, ఎల్సీఐఫ్ కోఆర్డినేటర్గా. అలాంటి సుధీర్ పాల్ రెడ్డి గారికి, అలాగే 365 రోజులు అన్నప్రసాద వితరణ కార్యక్రమం మేము బిగిన్ చేసుకుంటే దానికి మంచి గైడెన్స్ ఇవ్వడంలో కానీ, అలాగే దానికి రికగ్నైజ్ డీసీగా మాకు అవకాశం ఇచ్చి దాన్ని ముందుకు నడిపిస్తున్న మా పెద్దలు అపన వెంకట సత్య సాయిబాబు గారికి, అలాగే విచ్చేసిన లైన్ మిత్రులు జెర్సీ కానీ, అలాగే ఎంతో బ్రహ్మాండంగా లయన్స్ క్లబ్ ఆఫ్ ఈస్ట్ ఇంపాక్ట్ క్లబ్ జనార్దన్ రావు గారు ఆధ్వర్యంలో బ్రహ్మాండమైన ప్రోగ్రాం చేయటం. ఆయన క్లబ్లో ఒక ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ గవర్నర్ ఉన్నారు అని కాదు, ఎప్పుడూ బ్రహ్మాండంగా ఈస్ట్ ఇంపాక్ట్ క్లబ్ వాళ్ళు అనేక రకాలైన సర్వీస్ యాక్టివిటీ చేయటంలో ఈ సంవత్సరం జనార్దన్ రావు గారు వాళ్ళ క్లబ్ ప్రెసిడెంట్గా అయ్యి మా క్లబ్ నుంచి ఒక వైస్ గవర్నర్ ఉన్నారనే ఒక ఉద్దేశంతో బ్రహ్మాండంగా సర్వీస్ యాక్టివిటీస్ చేస్తూ అనేక కార్యక్రమాలు చేస్తూ అన్నప్రసాద వితరణ కానీ అనేక రకాలుగా చేస్తున్నారు మా జనార్దన్ రావు గారు. అలాగే వమ్మి లక్ష్మి గారు జెర్సీ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. అలాగే విచ్చేసిన పెద్దలు, వీటిలన్నిటికీ అన్నీ కూడా మనం ఏదన్నా ఒక మంచిని మనం తీసుకోవాలి. ఇవాళ లయన్స్ క్లబ్లోకి వచ్చి ఏదో సర్వీస్ చేయాలి, నలుగురిని కలుపుకుని అని నేను అనుకోవటం కానీ, అలాగే మా ఫస్ట్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గారు కానీ సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గారు అనుకోవటం, అలాగే సుప్రీం క్లబ్ వాళ్ళు నిర్వహిస్తున్న ఇలాంటి వినూత్నమైన ప్రోగ్రాంలు ఎన్నో సర్వీస్ చేస్తూ ఉంటారు. అలాగే సుప్రీం క్లబ్ నుంచి నాకు చక్రధర్ గారు కూడా క్యాబినెట్ సెక్రటరీగా ఉండి ఎంతో సర్వీస్ అందిస్తున్న ఈ సుప్రీం క్లబ్ వాళ్ళకి కానీ, వీటిలన్నిటికన్నా మనం ఇనిషియేటివ్గా తీసుకుని మన శోభారాణి గారు ఆ అమ్మాయి తన ఒక్క దాని గురించి కాకోకుండా అసలు ఈ సమాజంలో ఇలాంటి ఫిజికల్ హ్యాండిక్యాప్ క్యాండిడేట్స్ అందరినీ కూడా ముందుకు తీసుకొచ్చి వాళ్ళకి మనోస్థైర్యాన్ని నిలిపి వాళ్ళల్లో ఒక ఆవిడ చెప్పారన్నారు మాటల్లో, నేను ఎందుకు బతుకుతున్నానరా అనే ఒక
ఉద్దేశం ఆవిడకి రావటం. ఇవాళ ఆవిడ ఒక తన కాళ్ళ మీద అంటే తన మెంటల్లీగా తను నిలబడి ఇంకా ఎంతో మందిని అలాంటి ఈ మధ్య కూడా మనకి ఇంటర్నేషనల్ మెంటల్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ కార్యక్రమాలు కూడా నిర్వహించారు. వాటిల్లో మేము స్టూడెంట్స్ కూడా దగ్గర మేము 1,00,000 మందికి కెరియర్ గైడెన్స్ ప్రోగ్రామ్ ఇవ్వాలని అనుకున్నప్పుడు మాకు పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గారైన అన్నపరెడ్డి కోటిరెడ్డి గారు ముందుకు వచ్చి, అలాగే మా క్లబ్ సభ్యులు కూడా మన రమేష్ గారు కూడా ముందుకు వచ్చి మెంటల్ హెల్త్ అండ్ వెల్బీయింగ్ ప్రోగ్రామ్ చేసినప్పుడు ఎంతోమంది విద్యార్థుల్ని చైతన్యవంతులు చేయటం కానీ వాళ్ళల్లో ఉన్న మానసికంగా సైకలాజికల్గా ఉన్న ప్రాబ్లమ్స్ను కూడా చాలా బ్రహ్మాండంగా క్లియర్ చేశారని మేము అప్పుడు అనుకున్నప్పుడు, ఇవాళ మనం శోభారాణి గారిని నేను చూస్తే నాకు ఇంకా చాలా హ్యాపీగా ఉంది. అలాగే మేము కూడా మా లయన్స్ క్లబ్ తరఫున ఇప్పుడు మా ఫస్ట్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గారు చెప్పారు, మాకు మల్టిపుల్గా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్గా క్యాండిడేట్ ఉన్నారు, థర్డ్ వైస్ ప్రెసిడెంట్ NDRC క్యాండిడేట్. ఆయన కూడా ఒక ఆలోచన చెప్పారు, ఈ మధ్య ఒక కంటైనర్లో జపాన్ నుంచి ఇలాంటి ఈ చైర్స్ లాంటివన్నీ కూడా వస్తున్నాయండి. దానికి మనం ప్లాన్ చేసుకుని అవన్నీ కూడా అక్కడ బిగించిరావు, ఇక్కడికి వచ్చిన తర్వాత బిగించుకోవడానికి ఎంత కాస్ట్ అవుతుంది ఇవన్నీ చూసి మన 6 జిల్లాలు వాళ్ళు కలిపి ఎవరికి ఎన్నెన్ని కావాలో చూసుకుని మనం అవి కూడా అందజేద్దాం అని చెప్పి తెలిసింది. అలాగే మాకు కూడా ఆ దేవుడు అవకాశం ఇస్తే మేము కూడా అవన్నీ కూడా చేసినప్పుడు మనం ఫస్ట్ శోభారాణి గారిని మనం సంప్రదించమను. అలాంటి అవసరమైన వాళ్ళందరికీ మ్యాక్సిమం మన వంతు మనం సహాయం చేయడానికి మన లైన్ మెంబర్స్ అందరూ కూడా ముందుకు రావాలని కూడా నేను తెలియజేస్తూ, ఈ రకంగా సుప్రీం క్లబ్ వాళ్ళు ఎన్నో సర్వీస్ కార్యక్రమాలు, అలాగే మనం ఈ యొక్క ప్రోగ్రాం కూడాను సేవాయజ్ఞం, ఏపీ లైన్స్ సేవాయజ్ఞం అని చెప్పేసి ఒకటి స్టార్ట్ చేయటం చిగురుపాటి వరప్రసాద్ గారు. అలాగే దానిలో భాగంగా మన జిల్లాకి సంబంధించి జిల్లా సేవా యజ్ఞం అని చెప్పేసి అక్టోబర్ 2వ తారీఖు నుంచి మెల్విన్ జోన్స్ ఫౌండర్ మన లయన్స్ క్లబ్కి, అలాంటి మెల్విన్ జోన్స్ గారి యొక్క బర్త్డే వరకు రేపు జనవరి 13వ తారీఖు వరకు ప్రతి క్లబ్తో ఈ ప్రోగ్రాం చేయాలని తలపెట్టడం. అలా అన్ని క్లబ్బుల వాళ్ళు కూడా ఇలా మనం సహకరిస్తా ఈరోజు వీళ్ళు సుప్రీం క్లబ్ వాళ్ళు చేసే కార్యక్రమాలతో పాటు ఈరోజు ఈ కార్యక్రమం కూడా బ్రహ్మాండంగా స్టార్ట్ చేయటం, అలా అన్ని కార్యక్రమాలు చేయడానికి కానీ ఇలా ముందుకు వచ్చి ఈ జిల్లా యొక్క మంచి ఇవాళ మల్టిపుల్లోని మంచి పేరులో ఉన్నాం మనం అంటే కనుక ప్రథమ స్థానంలో ఉన్నామంటే దానికి సహకరిస్తున్న 316D ప్రతి లైన్ మెంబర్కి కూడా నేను మనస్ఫూర్తిగా నా నమస్కారాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సుప్రీం క్లబ్ వాళ్ళకి నమస్కరిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. లాంగ్ లివ్ లైనిజం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు సేవా కార్యక్రమాలు ప్రారంభిద్దామండి. మొట్టమొదట శబరి వృద్ధుల ఆశ్రమం వాళ్ళని నిర్వాహకులు ముందుకు రావాల్సిందిగా కూర్చున్నాం. వారు కొత్తగా ఈ శబరి ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నారు. వాళ్ళు ఫ్యాన్లు కావాలని చెప్పేసి అడిగారు. అలాగే వీళ్ళు ఏంటంటే ఈ వృద్ధులాశ్రమాన్ని నిర్వహించేది ఈ చదువుకునే విద్యార్థులు 2-3 కలిసి వాళ్ళు ఈ వృద్ధుల పరిస్థితిని చూసి వాళ్ళంతా వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు నిర్వహిస్తున్నారండి. వాళ్ళు వీరండి దినేష్ గారు, వారు ఇక్కడ సింగనగర్లో నిర్వహిస్తూ ఉంటారు. ఇది జై గురుదత్త అండి. ఇచ్చేసిన పెద్దలకి మీ అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. మేము చేసే ఈ చిరు కార్యక్రమాలు మీరందరూ కూడా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. మా ఇమ్మీడియట్ పాస్ట్ ప్రెసిడెంట్ గారైన పద్మాలయ్య గారు వీళ్ళ ఆశ్రమాన్ని చూసి అక్కడికి మమ్మల్ని తీసుకెళ్లారు. వాళ్ళకి భోజనాలు పెట్టించడం, సరుకులు ఇవ్వటం అవన్నీ చేస్తూ అక్కడికి తీసుకెళ్తే మీకేం కావాలి అని అడిగితే అర్జెంటుగా 3 ఫ్యాన్లు 1 స్టవ్ కావాలమ్మా అన్నారు. అసలు ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు ఏంటంటే మేము చదువుకునే స్టూడెంట్స్ కలిసి ఒక ఇల్లు తీసుకుని అతికి అది నిర్వహిస్తున్నాం 18 మందిని పెట్టుకుని అని చెప్తే చాలా ఆనందం వేసింది. చదువుకునే పిల్లలకి ఇంత ఇన్స్పిరేషనా, ఇది భావి తరాలకి ఒక స్ఫూర్తిగా ఉంది వీళ్ళది. అందుకే వాళ్ళు అడగగానే ఆ ఐటమ్స్ కొనేసి ఈ రోజే 2 రోజుల క్రితమే వాళ్ళు చెప్పింది వెంటనే మనకి ఈ ప్రోగ్రాం కూడా కలిసి వచ్చిందని ఇంక ఇక్కడికే రమ్మన్నాం అనమాట. ఇలాంటి వ్యక్తులు ఇంకా ఎంతో మంది ముందుకు రావాలి. అనాథలు అంటే
ఎవరు ఆహారానికి ఇబ్బంది లేకుండా ఉండేట్టుగా ఇలాంటి వాళ్ళ వల్లే అవుతుంది. ఇలాంటి యువకులు ముందుకొస్తే ఇలాంటి కార్యక్రమాలు ఎన్నైనా చేయగలరు మనందరి సహాయ సహకారాలతో అని నాకు చాలా ఆనందం వేసింది. వాళ్ళని ఇంకా వృద్ధిలోకి రావాలని ఆశీర్వదిస్తూ ఇంకా ఎన్నో సేవలు ఎంతో మందికి చేయాలని కోరుకుంటున్నాను. జై గురుదత్త. అలాగే ఇంకో విషయం కూడా, ఎంత పెద్ద మనసు ఈ కార్యక్రమాలు చేస్తున్న శోభారాణి గారికే ముఖ్యంగా తెలియజేయాలని నా ఉద్దేశం. ఎందుకంటే మా జిల్లాకు సంబంధించి లైన్స్కి అందరికీ కూడా ఇవన్నీ తెలిసిన విషయాలు. అలాగే పెద్దలు ఎంవి రావు గారు ముందు కూడాను మేము 1,00,000 మందికి స్టూడెంట్స్కి ఐ స్క్రీనింగ్ చేయించి వాళ్ళకి అవసరమైన కళ్ళజోళ్ళు కూడా మేము ఇవ్వాలని చెప్పేసి ఒక తలంపుతో మేము అనుకున్న టైంలో వైఎస్ రావు గారు అని చెప్పేసి జూబ్లీ క్లబ్ మెంబరు ఆయన వైఎస్ రావు గారు ముందుకొచ్చి ఆయన ఇప్పటికే 65,000 మందికి స్టూడెంట్స్కి ఐ స్క్రీనింగ్ చేయించడం, దానికి సంబంధించిన స్ప్రెడ్స్ ఇవ్వటం. అలా ఆయన తొందరగా ముందుకు రారు, వెనకాల ఎక్కడో కూర్చున్నారు, నేనే చూడలేదు ఆయన. ఆ రకంగా ప్రతిరోజు కూడా ఆయన టేకప్ చేసిన ఈ యొక్క యజ్ఞాన్ని బ్రహ్మాండంగా నిర్వర్తిస్తున్న మన వైఎస్ రావు గారిని అభినందిస్తూ మీ అందరికీ ఒకసారి తెలియజేద్దామని నా ఉద్దేశం అండి. థ్యాంక్ యూ. స్టవ్ దుప్పట్లు ఈ శబరివాశ్రమ నిర్వాహకులకు అందజేయవలసిగా గవర్నర్ గారిని కోరుతున్నామండి. ఒకటి తీసుకోండి. ఇప్పుడు అతి పెద్ద ప్రోగ్రాం అన్నమాట వీల్ చైర్స్ ఇవ్వటం అనేది. మన ఎలక్ట్రిక్ వీల్ చైర్స్ వాటి కాస్ట్ ఒక్కొక్కటి 1,00,000 రూపాయలంట. 2 వీల్ చైర్స్ ఇవ్వటం జరుగుతుంది. ఈ యోగా సంయుక్తంగా మన ఎంవి రావు గారు ఆధ్వర్యంలో ఒకటి, ఇంకొకటి వాసవి సుబ్బారావు గారి ఆధ్వర్యంలో ఒకటి ఈరోజు ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. ఇక్కడ ఆవిడ మాట్లాడిన మాటలు విన్నారు. మనందరికీ కూడా మనం కూడా ఏదో చెయ్యాలి అని ఒక స్ఫూర్తి, ఒక స్పందన వచ్చింది. ఆ దానిలో భాగంగా తను పెట్టిన మినిమం 100 రూపాయలు ఒక్కొక్కళ్ళు అంటే చాలా ఈజీగా ఉంది. నెలకు 100, సంవత్సరానికి 1,200. అలా ఎంతో మంది కలిస్తే సంవత్సరానికి మన తరపున ఒక వీల్ చైర్ వస్తుంది. అంటే ఎక్కువ మంది పాల్గొంటే అని నాకు చాలా సంతోషం వేసింది. నేను వీలైనంత ఎక్కువ మందిని ఇంకా చేరుస్తాను. జై గురుదత్త. గవర్నర్ గారి చేతుల మీదుగా వీల్ చైర్ అందించడం జరుగుతుంది. తీసుకునే దాతలు ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. కూర్చోబెట్టారు. ఎవరిని కూర్చోబెట్టాలి?
ప్రసాద్ గారు వాటి తర్వాత వాటి తర్వాత అందువల్ల ఓకే సార్. లైట్ జాకెట్ చూడండి పక్కకి రండి రండి సార్ వాడు ఫోన్ రండి రండి బాబు కొంచెం ఫోటో కూడా మీరు చేస్తారా ఓన్లీ వీడియో రండి ఫోటో కావాలి ఫోటో కూడా మాకు ఫోటో అంటే ఏదైనా ఫోన్ ఉంది ఇదిగోండి వాసు గారు రండి వాసు గారు ఓకే సార్. ఓకే సుబ్బారావు గారిని వాళ్ళు కూడా వాళ్ళ బ్యానర్ పెట్టుకుని ఫోటో మీరు కూర్చోపోయారా కుర్చీలు బ్యానర్ కనపడుతున్నప్పుడు మీరు వెనక కుర్చీలో కూర్చోండి. ఓకేనండి. ఓకే హలో హలో సర్వీస్
తర్వాత వేస్తా కూరలు వేసుకోవా పెరిగంటే ఫోటోలు సార్ ఫోటోలు తమ్ముడు అడిగి అనుకోండి. లక్ష మంది విద్యార్థులకి ఐస్ క్రీమ్ చేయాలి, కళ్ళలోడు కూడా ఇవ్వాలి, ఆ బాధ్యత మీరు తీసుకోవాలి వైఎస్ఆర్ అన్నారు. దానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ అటువంటి కోరిక నెరవేర్చడానికి ఒక వెహికల్ తీసుకోవటం, అందరికీ స్కూల్కి వెళ్తాం. ఇవాటి వరకు అప్రాక్సిమేట్గా 66,000 మందికి అయిందని లెక్క. 66,000 మందికి అయింది. ఒక 4,000 క్లాసులు, 4,500 క్లాసులు, 5,000 క్లాసులు ఇవ్వడం జరిగింది. ఆ క్లాసులన్నీ కూడా స్పాన్సర్ చేయడానికి ఆ భగవంతుడు అదృష్టం నాకు ఇవ్వడం, మీ అందరి సహకారంతో, పెద్దల సహకారంతో, అన్ని స్కూల్స్ అడ్మినిస్ట్రేషన్ కూడా సహకారంతో చేయడం జరిగింది. నేను ఒకటి చెప్తున్నాను, ఇవాళ ఈ క్లాసులు మీకు సాయంకాలం 4 గంటల కల్లా ప్రిన్సిపాల్ గారు ఇస్తారు, టీచర్లు ఇస్తారు. ఆ క్లాసులు పెట్టుకోవడానికి మాత్రం మీరు వెనకాడద్దు. వచ్చిన క్లాసులు ఓన్లీ ఆడపిల్లలకి ఎక్కువ ఉన్నాయి. ఆడపిల్లలు క్లాసులు పెట్టుకోకుండా ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే నడిస్తే పడిపోతారని, లేకపోతే ఇంట్లో చాలా దౌర్భాగ్యమైన విషయం ఏంటంటే అనకూడదు. తల్లిదండ్రులు కూడా ఆడపిల్లలు క్లాస్ పెట్టుకుంటే క్లాసులు పెట్టుకోవద్దు, మీకు పెళ్లిళ్ళు కావని ఒక న్యూజన్లో ఒక టీచర్, ఒక స్టూడెంట్ చెప్పింది, ఎందుకమ్మా క్లాసులు పెట్టుకోవట్లేదు. సో క్లాసులు ఇచ్చినాక మీకు స్పెట్స్ ఏమైనా ఎవరికైతే పెడతాం, ఎవరికైతే ఇస్తామో డెఫినెట్గా పెట్టుకోండి. ఎందుకంటే వారం రోజుల్లో మీరు నడుస్తున్న ఒక నేల ఎత్తుకోవాలని ఉంటుంది. అంటే డెఫినెట్గా క్లాస్ మంచి క్లాస్ ఇచ్చారు, మీ కళ్ళలో ప్రాబ్లం ఉంది అని తెలుస్తుంది. అంతేగాని ఈ 1 వీక్లో సరిగ్గా నడవలేకపోతాం, కింద మీద ఉంది, బోర్డు కనిపించట్లేదు, వదిలేదు. రాబోయే రోజుల్లో పక్క చాపల్లో వ్యక్తిని పిలవాలన్నా కూడా మీ ఉద్యోగంలో ఎలక్ట్రానిక్ కార్లో మెకానిక్ ఉన్నా సరే ల్యాప్టాప్లో ఓపెన్ చేయాలి. అంటే రాబోయే రోజుల్లో మీ పక్క చాపల్లో ఉన్న వ్యక్తిని పిలవాలంటే మీరు ఈమెయిల్ ద్వారా పిలవాలి, ఈ సిస్టమ్ ద్వారా పిలవాలి. కాబట్టి ఈ కళ్ళోడు అనేది మీ జీవితానికి చాలా ముఖ్యం, ఎవరికైతే పట్టింది. సో ఈ యొక్క విషయాన్ని, ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకుని మీకు స్పెట్స్ ఇస్తుంది ఒక మాకు బెల్విన్ జోన్స్ అనే పెద్ద ఆయన లైన్స్ లో, ఆయన కోరిక ఇది అంధత్వం అనేది ప్రపంచంలో ఉండకూడదు. ఆ కోరిక ప్రకారం వాళ్ళ పెద్దలందరూ నిర్ణయంతో చేయడం జరిగింది. ఈ అవకాశం నాకు ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.
మా గవర్నర్ ఆంజనేయులు గారు మరి ఎంతో అద్భుతంగా ఈ సంవత్సరం చాలా 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 కార్యక్రమాలు పెట్టారు. ఆంజనేయులు గారిని గవర్నర్ గారిని ఒకసారి జిల్లా ఆశీర్వదించవలసిందిగా అందరికీ నా ఆశీస్సులమ్మ. అలాగే ఈరోజు ఈ యొక్క ప్రోగ్రాంకి అధ్యక్షత వహిస్తున్న సుప్రీం అధ్యక్షుడు అన్నయ్య సాంబశివరావు గారికి, అలాగే సెకండ్ వైస్ ప్రెసిడెంట్ గవర్నర్ ధనారెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి, అలాగే రికగ్నైజ్ చేయన 1,00,000 మంది పిల్లలకి ఐస్ ట్రైనింగ్ చేసి వాళ్ళకి ఎవరికైతే స్పెట్స్ కావాల్సి వస్తే వాళ్ళందరికీ కూడా స్పెట్స్ ఉచితంగా ఇవ్వడం ఆ కార్యక్రమాల్లో ఇప్పుడు వరకు 65,000 మందికి ఐస్ ట్రైనింగ్ చేస్తున్నా కాకుండా వాళ్ళకి కావాల్సిన కలజోడు ఈ సెక్రటరీ గారైన రమణారెడ్డి గారికి, అలాగే మరో పెద్దలు స్కూల్ యజమాన్యం సంబంధించి మేడం గారికి, అలాగే మా అప్పలరాజు గారు ఒక ఈ ఐస్ స్క్రీనింగ్లు ఇవే కాదమ్మా, స్కూళ్ళకి సంబంధించి కానీ ఎక్కడ ఎలాంటి అన్నప్రసాద వితరణ జరిగినా ఏది జరిగినా ఇక జిల్లాలో ముందు ఉండే వ్యక్తి మా అప్పలరాజు గారు. అంటే ఆయన గురించి మీ అందరికీ ఈ స్కూల్ని తన సొంత స్కూలు అనే ఉద్దేశంతో అలాగే మంచి మంచి కార్యక్రమాలు చేయడం కానీ ఈ ఫీజుల విషయంలో కూడా ఎక్కువగా కాకుండా అన్ని మధ్యతరగతి వారు కానీ ప్రతి ఒక్కరికి ఈ ఎడ్యుకేషన్ అందించాలనే ఉద్దేశంతో కానీ అలాంటి శ్రద్ధ తీసుకొని మీ అందరి మీద ఎక్కువ ఫోకస్ పెట్టి మంచిగా ఉన్నారని ప్రతినిత్యం ఆయన డ్యూటీనే అది. అలాంటి ప్రతినిత్యం అలా ముందుకు తీసుకెళ్తున్న మా అప్పలరాజు గారికి కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఒకటమ్మ పిల్లలందరికీ నా ఆశీస్సులు తెలియజేస్తూ, అలాగే మీరు కూడా ఇందాక మన పెద్దలు వైఎస్ రావు గారు చెప్పారు, ఈ స్ట్రెస్ అనేది పొరపాటు మనకు వేరే వచ్చినాయి కాబట్టి ఒక ఫోటో తీసుకుని వెళ్తాను. సాయంత్రం టీచర్ గారి ద్వారా మీ అందరికీ కూడా స్పెట్స్ ఇస్తారు. ఆ స్పెట్స్ సార్ చెప్పినట్టుగా మంచిగా జాగ్రత్తగా మనకి ఫస్ట్ పెట్టినప్పుడు ఒక వారం రోజులు కన్ఫ్యూజన్గా ఉంటుంది, మన అడుగు ఇక్కడ పడుతున్నది అనేది. అలాంటప్పుడు మన ఇంటి దగ్గర పెట్టేయకోకుండా స్పెట్స్ ఆడుకునేటప్పుడు అంటే మరీ ఏదైనా కొంచెం ఈ స్పెట్స్ కింద పడిపోయి ఆడకుండా ఎప్పుడైనా సరే నైట్ పడుకునేటప్పుడు తప్ప ఎప్పుడు కూడా మీరు ఆ స్పెట్స్ పెట్టుకుని ఉండాలి. మేము ఎలా పెడుతున్నామో అంటే మాది వేరు, మీరు ఆ స్పెట్స్ పెట్టుకొని అలా ఆటోమేటిక్గా ఆ స్పెట్స్ డైలీ ఉపయోగిస్తే కొంతకాలానికి ఈ యొక్క సైట్ అనేది తగ్గిపోయే దాన్ని కూడా ఉంటాము. అందుకని తప్పనిసరిగా మీకు ఇచ్చిన ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకుంటూ బ్రహ్మాండంగా మీ స్కూల్కి కానీ దేనికైనా సరే మా లయన్స్ క్లబ్ తరఫున ఎలాంటి సహాయ సహకారాలు అందించాలన్నా కూడాను ఆయనే ఎక్కువ చేస్తాడు. ఆయన మమ్మల్ని కూడా కలుపుకొని మీ అందరికీ కూడా ఇలాంటి సర్వీస్ కార్యక్రమాలు కూడా చేస్తారని కోరుకుంటూ ఇలా సహకరించిన ఎదురున్న నలుగురు రండి. ఇలానే వేరే వస్తుంది అందాక అంటే అందరికీ ఓకే సార్. అందరూ కలిసి ఒకసారి నిలబడండి. కూడా పడిన చూడు బాబు బాగా. అరే నువ్వు చంటురా పనిచేస్తా
ఓకే Mama, Papa, listen. Siamo